ఓకే ఓకే చిన్నప్పరెడ్డి గారు సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా ఏంటి నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నారట, వరుస మీటింగ్లు పెట్టారట, ముహూర్తం ఏమైనా ఫిక్స్ చేశారా యాత్రలకి? సార్ నిన్నటి దీపావళి తోటి నరకాసుర వధ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్రజలకు వెలుగులు అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిశ్చయమైనటువంటి దీంతో వచ్చి ఈ రోజు నుంచి మీటింగ్లు అవన్నీ ఏర్పాటు చేసుకొని ఎలాంటి ప్రణాళికలతోటి వెళ్ళాలి, ప్రజల వద్దకు ఏం చేయాలి, ఈ నరకాసురుల్ని ఎలా వధించాలి, పీపీపీల ద్వారా వచ్చినటువంటి నరకాసురుని ఏ రకంగా వధించాలి, లేకపోతే ఈ గూగుల్లో ఈ రోజు తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అదాని దాన్ని కాదని చెప్పేసి ఈ రోజు ఏదో గూగుల్ తీసుకొచ్చామని జబ్బలో చర్చుకునేటటువంటి వీరినేంటి, లేకపోతే ఈ రోజు కందుకూరులో చనిపోయినటువంటి దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మర్డర్లు కానీ రేపులకు సంబంధించి కానీ ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి అన్న వాటన్నిటిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ప్రజా ఉద్యమంలోకి వస్తారు, ప్రజలను మమేకం చేస్తారు. ఖచ్చితంగా నరకాసుర వధ జరిగినట్టుగానే ఈ ప్రభుత్వానికి నిన్నటి నుంచి ఆ వధ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అన్ని కూడా రాబోయే రోజుల్లో అధికారికంగా పార్టీ సెక్రటరీలు కానీ వీళ్ళు ప్రకటిస్తారు. దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ అంశాల మీద అండి, ఏ అంశాల మీద మీ మొదటి యాత్ర? చెప్పాను కదా సార్, పిపిపి గురించి మాట్లాడతాం, రాష్ట్రంలో జరిగేటటువంటి మర్డర్ల గురించి మాట్లాడతాం, నీకు 15,000 నీకు 15,000 అని చెప్పినటువంటి వాటన్నిటి గురించి మాట్లాడతాం. చిన్నప్పరెడ్డి గారు ఫ్రీజ్ అయినట్టున్నది మీది. ఒక నిమిషం వస్తాను. ప్రసాద్ గారు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన అయిపోయింది, చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు, ఇంకెక్కడి నుంచి ప్రజాక్షేత్రం ఉంటుంది. అసలు ఏముంది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇల్లు అడవాడు చేయడానికి? ఏమీ లేదు, ఎవరు పట్టించుకోరు, మర్చిపోవచ్చు 15 సంవత్సరాలని. సార్ ఒక్క నిమిషం అండి చిన్నప్పరెడ్డి గారు మాట్లాడండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో మీరు ఒకసారి సిగ్నల్ చూసుకోండి చిన్నప్పరెడ్డి గారు, బ్రేక్ అవుతుంది. 99 టీవీ ప్రేక్షకులకి అలాగే